నమస్కారం. ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలామందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలియచేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఎప్పటిలాగానే ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? ఇది ఒక కథ, చిన్న కథ చెప్పుకొని వెళ్దాం. ఇది ఉత్తర భారతదేశంలో ఒక బాగా పాత కథ, నార్త్ ఇండియాలో. సో ఒక వ్యాపారస్తుడు తను ఏదో ఒక మార్గంలోంచి వెళుతూ ఇంటికి వెళుతున్నప్పుడు దారిలో పెద్ద వటవృక్షం అంటే మర్రి చెట్టు కింద ఒక వ్యక్తి ఇవి పెట్టుకొని అమ్ముకుంటున్నాడు. అదే ఇప్పుడు రకరకాల ఔషధాలు అమ్మేవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, అలా రకరకాలు పెట్టి అమ్ముతున్నాడు. అమ్ముతూ ఉంటే ఏమిటా అని చూస్తే ఒక గాజు సీసాలో ఒక భూతం కూడా ఉంది, పొగ కనిపిస్తుంది. ఏమిటి అంటే భూతాన్ని కూడా అమ్ముతున్నాను, ఇది ఏం చేస్తుంది అని అడుగుతాడు. ఇది ఏం చేయడం ఏంటి, నీకు ఏ పనన్నా చేసి పెడుతుంది, ఇదెంత అంటే జస్ట్ 500 రూపీస్. ఇంత తక్కువ ఎందుకు పెట్టావు, ఇది ఏ పనన్నా చేసేస్తుంది, నువ్వు గంటల్లో చేసే పని నిమిషాల్లో చేస్తుంది, ఎంత పనివు చేసేస్తుంది, ఎంతమంది 100 మంది పనుల పని ఒక్కరిదే చేస్తుంది, అలాంటి భూతం. మరి ఇంత తక్కువ ఎందుకు చెప్పావు అంటే దీనికి ఒక ఇది చెడ్డ గుణం కూడా ఉంది. ఇదేమిటంటే అది ఏ పని చెప్తే ఆ పని చేస్తుంది. పని అయిపోయిన తర్వాత గ్యాప్ ఉంచొద్దు, ఇమ్మీడియట్గా పని చెప్పాలి, లేకపోతే నిన్ను తినేస్తుంది. చూసుకో, ఇది దీంతో ఉన్న ప్రాబ్లం. నాకు దేశ విదేశాల్లో బోల్డ్ అన్ని పనులు ఉన్నాయి, బోల్డ్ అన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ బోల్డ్ సంస్థలు ఉన్నాయి. అక్కడ కాకపోతే ఇక్కడ ఎక్కడో దగ్గర పంపిస్తాం, పోతమే కదా, దానికి పాస్పోర్ట్ వీసాలు అవసరం లేదు కదా, ఎక్కడన్నా చేస్తుంది అని చెప్పేసి అనేసి నాకు పని లేకపోతే అక్కడైతే ఇక్కడైతే ఎక్కడైనా సరే తీసుకొని వస్తే ఇంటికి వచ్చిన తర్వాత పని చెప్పమంటే పని చెప్తాడు. పొలంలోకి వెళ్ళి ఇగో ఈ 20 ఎకరాల పొలం అది దున్నేసి ఈలోపు మనం సాయంత్రం వరకు సరిపోద్ది, తర్వాత ఇంకో పని చెప్దాం అనుకుంటాడు. కాలు కడుక్కొని ఇలా లోపలికి వెళ్తుంటే వచ్చేస్తుంది. పోలేదా అంటే ఇల్లు వచ్చేసాను, మొత్తం దున్నేసాను పొలం అంతా. అరే ఎలా అయిపోద్ది, 20 ఎకరాలు 5 నిమిషాలు కూడా టైం తీసుకొని నాకు అవసరం లేదు. సరే ఇంకో దగ్గర ఇంకో పని చెప్తాను. సరే సాయంత్రం లోపు పిచ్చెక్కిపోద్ది దీనికి. అసలు తనకున్న ఏ స్థలంలో ఎక్కడ పని చెప్పినా సెకండ్స్లో అయిపోతుంది. రోజులు నెలలు పట్టేసి పని అంతా కూడా సెకండ్స్లో చేసేస్తుంది. ఏం చేయాలో అర్థం కాక పని ఇంక చెప్పడానికి ఏం లేదు, ఏమని చెప్పడానికి లేకపోతే ఇంకా ఈ పని చెప్పకపోతే తినేస్తుంది. ఉరుక్కుంటూ పని నుంచి తప్పించుకొని పరిగెట్టి ఉరుక్కుంటూ వెళ్ళి ఒక స్వామీజీ ఆశ్రమం ప్రవచనం జరుగుతుండగా వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడతాడు. వెళ్ళి ఆయన ప్రవచనాలు చెప్తూ ఉంటాడు. ఏమిటి అంటే, ఇది స్వామి భూతం తరుక్కుంటూ వస్తుంది, దానికి పని చెప్పాలి, లేకపోతే నన్నే తినేస్తుంది కథ అంతా చెప్పిన తర్వాత ఏం కంగారు పడకు, మళ్ళీ తను ఏం అడుగుతావంటే ఉన్న వాటిల్లో భూమి మీద దొరికే వాటిల్లో బాగా హైట్ ఉన్న ఒక స్తంభాన్ని ఏర్పాటు చేయమను అంటే ఏర్పాటు చేసిన తర్వాత కిందకి మీదకి నువ్వేదన్నా పని చెప్పినప్పుడు బయటికి రావడం, ఆ పని అయిన తర్వాత పైనుంచి కిందకి వెళ్ళడం, కింద నుంచి మీద అట్లాగా అదే పని చేస్తుండమని. ఇదే పని తనకి, ఇంకా వేరే పని ఏం లేదు. సో అది చెప్పు, ఏదైనా మళ్ళీ నీకు ఏదైనా పని కావాల్సి వచ్చినప్పుడు పిలిచి ఈ పని చెప్పు. సింపుల్గా ఎంత సింపుల్గా చేసేసారని చెప్పి పని చెప్తే తను కిందకి మీద తిరుగుతుంది. ఏదైనా పని అవసరం అయినప్పుడు పిలుస్తున్నాడు, మళ్ళీ వెళ్ళి నువ్వు పని చేసుకో. ఈ కథ మనకి ఏం తెలియజేస్తుంది అంటే, ఈ భూతం ఎవరో కాదు, మన మనస్సు. దీన్ని ఖాళీగా ఉంచితే ఇది రకరకాల చెయ్యకూడని పనులు చేస్తుంది, మనకి తలవంపులు తేవచ్చు, మనల్ని ఇబ్బందుల్లో పడేయవచ్చు. దానికి ఏదో ఒకటి దైవికమైనటువంటి దానికి అలవాటు చేస్తే ఓ మంచి పనులు చేయడానికి మనం ఉపయోగపడతాం. కాబట్టి దాన్ని ఎటు పడితే వాటి వెళ్ళనివ్వకుండా ఒక ఆధ్యాత్మిక ప్రేరణ వైపు తీసుకువెళితే అది మనకి మన కుటుంబానికి మంచిది. ఈ భూతం అదే. చాలా బాగా చెప్పారు. వింటున్న వాళ్ళకి కొంచెం అర్థమైతే, అంటే దేని మీద మనసు నిమగ్నం చేయాలో చెప్తున్నారనమాట. అశ్విన్ ఉన్నారు కాకినాడ నుంచి. నమస్తే అండి అశ్విన్ గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మా ఓం నమః శివాయ. హలో అశ్విన్ గారు, మీరు టీవీ సౌండ్ మ్యూట్ లో వినిపిస్తోందా? డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి.
శివాయ నమః. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? అమ్మా అశ్విన్ గారు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? హలో, అశ్విని గారు మీరు టీవీ సౌండ్ తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో 6 మాట్లాడండి. 7 నంబర్ 2001 గురువు. 6 6 7 7 నెల 2001. 6/7/2001. ఎవరిదమ్మా ఇది? అమ్మ శుక్రవారం పుట్టినట్టు తెలుసా? ఫ్రైడే. అమ్మ మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడరు, అది మ్యూట్ లో పెట్టండి. నాదే సార్. సరే ఫోన్ టీవీ కట్ సౌండ్ అయిపోద్దమ్మా, చూడు. తగ్గించండి. అవును సార్. డైరెక్ట్ గా yes, ఫోన్ లో mute లో పెట్టు. మాట్లాడండి. ఇది పాడ్యమి కృష్ణపక్షము, పౌర్ణమి తర్వాత రోజు. ఇది శుక్రవారము. ఇది కుంభరాశి. నువ్వు వేసుకోవడానికి ఒక రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకోమ్మా. మ్మ్. ఒక నవముఖి రుద్రాక్ష, 9 ముఖాలు. ఇది అమ్మవారి స్వరూపము. విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. శరీరానికి తాకే విధంగా 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఒక రక్షణ కవచంలాగా అమ్మవారు ఉంటుంది. ఇది వచ్చిన తర్వాత మార్పు ఇవ్వటం నువ్వు చూస్తావు. అంటే మనం చేస్తున్న పనికి ఏదో సహాయం తీసుకుంటే ఆ పని త్వరితంగా అవుతుంది, మెరుగైన ఫలితాలు వస్తాయి. ఆ సహాయం ఏదో దైవికమైనది అయితే ఇంకా బాగుంటుంది. రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపం. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. విజయాలు ఎప్పుడూ మన పక్కనే ఉంటాయి. శుభం. రైట్, మరో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, నాగరాజు గారు. నమస్తే నాగరాజు గారు. గురువు గారు ఉన్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో మా చెప్పండి. వాడు, నేను వాళ్ళ వయసు మేడం, మా వాడి గురించే తెలుసుకోవడానికి నేను ఫోన్ చేస్తాను. అమ్మా ఓం నమ శివాయ్. అమ్మా మా వాడి డేట్ ఆఫ్ బర్త్ 12/6. 7th 6th. 12/6. ఇందాకది రివర్స్. ఇందాక 6th 7th, ఇప్పుడు 7th 6th. సార్ 7th కాదు సార్, 12/5 నెల 12th 5th 12th 5th 1979. 1979. రైట్. అవును సార్. ఏమిటమ్మా ఎవరిది ఇది? మా వాడిది మేడం, మా వాడిది సార్. శనివారం పుట్టినట్టు తెలుసా అమ్మా నీకు? సాటర్డే. అవును సార్. ఎంతమంది పిల్లలు మీకు? ముగ్గురు సార్. ఏం చేస్తున్నారు పిల్లలు? పాప ఇది విధియ కృష్ణపక్షము, పున్నమి నుంచి 2వ రోజు. ఇది పూర్వాషాఢ నక్షత్రము, ధనుర్రాశి. ఏమిటమ్మా ఏం చేస్తున్నారు ఆయన? ఆయన మైనింగ్ డిపార్ట్మెంట్ లో చేస్తారు. మైనింగ్ డిపార్ట్మెంట్. వెరీ నైస్. నైస్. ఓ చిన్న కాంబినేషన్ ఆయనకు ఉపయోగపడేది చెప్తాను, అవకాశం ఉంటే ఆయనతో ధరింపు చేయండి. ఇది వచ్చాక చాలా మంచి ఫలితం అయితే మీరు చూస్తారు. ఒక 7 ముఖాలు, 10 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి 10 ముఖాలు విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. సింపుల్గా ఈ 3 కుదిరితే వేసుకోండి. మామూలు రుద్రాక్షలే, బట్ ఇవి వచ్చిన తర్వాత ఎన్ని మార్పులు చూస్తారో. ఒక దైవికమైన సంపద. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇది ఒక రక్షణ కవచంగా ఉంటుంది. మీ దగ్గర ఎన్ని సంపదలు ఉన్నా అవి ఏ మేరకు ఉపయోగపడతాయో తెలియదు, కానీ ఈ సంపద వచ్చిన తర్వాత జీవితంలో చాలా మార్పులు చూస్తారు. ఆల్ ది బెస్ట్. ఎలాంటి నియమాలు లేవు. అలాని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 199 నకిలీలే ఉంటాయి. ఆన్లైన్లో పర్చేజ్ చేయడం కాకుండా యాత్రా స్థలాల్లో కొనడం ఇలాంటివి చేయకండి. ఇదేం కన్స్యూమర్ ప్రోడక్ట్ కాదు. ఇది ఒక దైవికమైన సంపద. ఒక్కసారే వేసుకుంటాం లైఫ్లో. ఛాన్స్ తీసుకోకుండా మంచిది వేసుకోండి. శుభం. రైట్, మరో కాలర్ ఉన్నారు తిరుపతి ఫ్రమ్ మహబూబ్ నగర్. నమస్తే అండి తిరుపతి గారు, మాట్లాడండి గురువు గారితో. తిరుపతి గారు హలో. వీళ్ళంతా టీవీ. నమస్తే మేడం. నమస్తే గురువు గారు. ఓం నమ శివాయ. తిరుపతి నమస్తే గారు నమస్తే గురువు గారు. నమస్తే. చెప్పండి. నమస్తే గురువు గారు. టీవీ చెప్పండి సౌండ్ చెప్పండి తిరుపతి గారు, తగ్గించి చెప్పండి. వినిపిస్తోంది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గురువు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మహబూబ్నగర్ నుంచి మాట్లాడుతున్నాం గురువు గారు. పాలమూరుకి వెళ్ళి మాట్లాడుతున్నారు.
డేట్ ఆఫ్ బర్త్. బాబునగర్ నుంచి మాట్లాడుతున్నాం గురుగారు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? రైట్, కాల్ కట్టింది. సాయి తేజ హైదరాబాద్ నుంచి మరో కాలర్ ఉన్నారు. సాయి తేజ గారు. హలో, నమస్తే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. సాయి తేజ గారు. గురుగారికి నమస్కారం. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? సాయి తేజ వాళ్ళ ఫాదర్ ని మాట్లాడుతున్నాను. చెప్పండి ఓకే చెప్పండి అండి. చెప్పండి. అది బాబు ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ చేశాడు, తన ఫ్యూచర్ ఎలా ఉంటదని ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 17/12 డిసెంబర్ 17. డిసెంబర్ 17, 2008. 2008. ఇప్పుడు అంటే ఇంటర్ సీనియర్ కంప్లీట్ ఇంటర్ అయిపోయిందా అండి? ఇప్పుడు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది. అవును సార్. బుధవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను మీకు. అవును సార్. వాట్ నెక్స్ట్ అండి? ఇప్పుడు ఏం చేస్తే దేంట్లో జాయిన్ అవుతామంటున్నాడు? బీటెక్ చేపిద్దామని అనుకుంటున్నాం సార్. ఆ రోజు పాడ్యమి కూడా అమావాస్య తర్వాత రోజు అండి. ఇది వృశ్చిక రాశి, స్కార్పియో. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి, 12 ముఖాలు, ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. ఇది కుదరకపోతే ఏకముఖి కూడా వేయచ్చు. అంటే 12 ముఖాలు డైరెక్ట్ సూర్య స్వరూపం అయితే, ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు. సో ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలా మార్పులు వస్తాయి. ఒక రక్షణ కవచమే. అన్ని రంగాల్లో వీళ్ళు ముందుండడానికి ఈ దైవికమైన సంపద వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఆల్ ది బెస్ట్. అలాగే ఇప్పుడు సాయి తేజ గురించి వాళ్ళ ఫాదర్ మాట్లాడారు కాబట్టి ఈ జనరేషన్ పిల్లల గురించి కనుక మనం మాట్లాడితే జెన్జీ బ్యాచ్ అంటున్నారు వీళ్ళని. సో ఏదైనా కూడా అంటే లాజికల్గా కాకుండా ప్రాక్టికల్గా వాళ్ళు నమ్మితే ఏదైనా చేస్తున్నారు, కానీ నమ్మకపోతే ఇది ఎట్లా అది ఎట్లా అని బోల్డ్ అని క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇది ఎందుకు నమ్మాలి అని కూడా వాళ్ళ నుంచి క్వశ్చన్స్ వస్తుంది. అంటే ఒక కన్ఫ్యూజన్లో ఉంటున్నారు, క్లారిటీ కావాలంటున్నారు, రకరకాలుగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? కొన్ని వాటికి లాజిక్ కూడా ఉండదు. అఫ్ కోర్స్ లాజిక్ ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసే విధంగా చెప్పగలగాలి. వాళ్ళు కన్విన్స్ అయ్యే విధంగా కన్విన్స్ చేయగలగాలి. వాళ్ళు కన్విన్స్ అవ్వలేదంటే తప్పు మనది. వాళ్ళు నమ్మలేదంటే వాళ్ళు నమ్మే విధంగా చెప్పలేకపోయామని. సో ఖచ్చితంగా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి అంటే వాళ్ళు నమ్మాలి కదా, ఎవరైనా అంతే కదా. సో ఇప్పుడు ఈ జనరేషన్కి గనక వాళ్ళు నమ్మితే మొత్తం వాళ్ళ చుట్టూ ఉన్న సమాజం మొత్తం మారుతుంది. మంచి ఫలితాలు సమాజానికి వాళ్ళు అందించగలుగుతారు. లేకపోతే అది విశృంఖలత్వంగా విచ్చలవిడిగా అయిపోతుంది. ఒక ఎగురుతున్న పేపర్ బండిల మీద ఒక పేపర్ వెయిటర్ పెడితే అది గాలికి ఎగరకుండా ఉంటాయి, లేకపోతే చెల్లా చెదురైపోతుంటాయి. ఒక సాత్విక, ఒక ఆధ్యాత్మికత, ఒక లాజికల్ థింకింగ్ బ్రెయిన్, హ్యూమన్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే 2 రకాలుగా ఆలోచిస్తుంది. ఒకటి లాజికల్ థింకింగ్, ఇంకోటి ఎమోషనల్ థింకింగ్. సో ఎమోషనల్గా థింక్ చేస్తే నష్టపోతాం, ఎక్కువ నష్టాలు ఉంటాయి. లాజికల్ థింకింగ్ ఉంటే మనకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో కొన్ని విషయాలకి లాజిక్ కూడా అందకుండా కొన్ని నమ్మి తీరాలు చెబితే, ఇతను నీ తండ్రి అని చెప్పుద్దాం, నమ్మాలి మనం. దానికి రీజన్ అడగాల్సిన పని లేదు, ఇక్కడ ఏమీ ఉండదు. డిఎన్ఏ టెస్ట్ చేస్తే కానీ, డిఎన్ఏ సర్టిఫికేట్ ఇస్తే కానీ నేను నమ్మనంటే ఇక్కడ అసలు చెల్లదు అవ్వదు. అలాగే కొన్ని ఉంటాయి, కొన్ని సైన్స్కి కూడా అందరం ఎన్నో ఉంటాయి. మనకి తెలంగాణలో ములుగుకి లోపలికి అరణ్య ప్రాంతంలో మల్లూరి లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ ఎంతమందికి తెలుసో కానీ దట్టమైన అరణ్యంలో అసలు నిజ రూపాన్ని మనిషిని పోలినటువంటి లక్ష్మీనరసింహస్వామి విగ్రహం, నవలక్ష్మీనరసింహస్వాముల్లో మొట్టమొదటిది ఇదే. 9 క్షేత్రాల్లో మొదటి నవక్షేత్రాల్లో మొట్టమొదటిది ఇక్కడ మనకి తెలంగాణ ములుగు దగ్గర, ములుగు జిల్లాలో ఉంటుంది. భద్రాచలం నుంచి బస్సు కూడా ఉంది మనకి. అడవిలో డీప్ ఫారెస్ట్ లో వాతావరణం కూడా ఎంత మంచి వాతావరణం, అక్కడ పొల్యూషన్ లేని వాతావరణం. అసలు విగ్రహం లోపల మూల విగ్రహాన్ని చూస్తే 10 అడుగులు ఉంటుంది. ఇక్కడ ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఏ సైన్స్కి అందరం గొప్పతనం ఏమిటంటే అక్కడ మనిషి ఉన్నట్టే ఉంటుంది విగ్రహం. అక్కడ అర్చక స్వాములు ఒక పువ్వుని తీసుకొని శరీరం మీద, ఇక్కడ వక్షస్థలం మీద ఇలా ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేస్తే లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి మళ్ళీ చేయి తీస్తే మనిషి చర్మం ఎలా వస్తుందో అలా వస్తుంది. గుండెల మీద సన్నని వెంట్రుకలు కూడా కనిపిస్తాయి. ఎవరైనా గుండెల మీద తల పెడితే శ్వాస తీసుకునే శబ్దం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తెలుస్తూ ఉంటాయి. నాభి దగ్గర బ్లడ్ కారుతూ ఉంటుంది, బ్లడ్ రాక ఒక ద్రవం కారుతూ ఉంటుంది.
ఎప్పుడు చందన లేపనం చేస్తూ ఉంటారు. దీన్ని నాభి తీర్థంగా వచ్చిన భక్తులకు ఇస్తుంటారు. సంతానం లేని వాళ్ళకి అది తీసుకుంటే సంతానం కలుగుతుందని కొన్ని వేల కథలు ఉన్నాయి అక్కడ. అలాగే అక్కడ చింతామణి సరస్సు చాలా ఫేమస్. ఒక్కసారి అంటే ఈ అరణ్యాల్లో ఆ గుట్టలు కొండల పైనుంచి ప్రవహిస్తూ వచ్చేటువంటి నదులు, ఈ వాటరు ఆ చింతామణి సరస్సులోకి వెళ్ళి అది ఎంత గొప్పగా మారిపోయిందంటే ఎలాంటి అనారోగ్యం ఉన్నా ఒక్కసారి అందులో స్నానం చేసినా, అందులో నీళ్లు తీసుకున్నా అది ఇమీడియట్ ఉపశమనం కలుగుతుంది. రాణి రుద్రమదేవికి ఇబ్బంది కలిగినప్పుడు అదే ప్రాంతానికి వచ్చి ఈ నీళ్లు తెలిసి ఆమె తీసుకున్న తర్వాత ఆ అద్భుతం చూసి ఆశ్చర్యపోయి ఆ పేరు పెట్టింది ఆమె. రాణి రుద్రమదేవి ఇది చింతామణి సరస్సు అని పెట్టిన పేరు ఆవిడే. మనకి గూనగన్నారెడ్డి క్యారెక్టర్ ఉంటుంది కదా, అది ఆయన ఆ ప్రాంతానికి చెందినవాడే. సో ఇలాంటి వింతలు ఒక్కసారి వెళితే మీకు అర్థమవుద్ది ఎంత అద్భుతమైన క్షేత్రం. ఇప్పుడు మనం టైం సరిపోద్ది దాని గురించి చెప్పడానికి. నిజంగా వాస్తవంగా ఉన్నట్టే ఉంటుంది. అంటే హిరణ్యాక్షుడిని వధానంతరం ఇప్పుడు ఆయన ఉగ్ర రూపం తగ్గకపోతే ఇదే గుహలో అక్కడే ఉండి ఈ ప్రాంతంలో ఉండి ఇక్కడే 14,000 మందిని శ్రీరాముడు స్వయంభూ రాముడు 14,000 మంది రాక్షసులను చంపిన ప్రదేశం కూడా ఇదే అని మనకి పురాణం రామాయణం చెప్తుంది. సో అక్కడే ఆ ఉగ్ర రూపం తగ్గకపోతే లక్ష్మీదేవిని అక్కడ ఆయన ఉరువుల మీద కూర్చోబెట్టి, అలాగే ఏంటిది అరణ్యకాంతని కూడా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఏమి ఇంకో లక్ష్మి ఉంటుంది అరే సరే చెంచు లక్ష్మిని కూడా ఆయన అక్కడ కూర్చోబెట్టినటువంటి కథ రామాయణంలో మనకి ఉంటుంది. సో విశేషమైన క్షేత్రం. ఇలాంటివి ఈ జనరేషన్కి చూపిస్తే ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. మనకి తెలంగాణలో పక్కనే ఉంది, ఎక్కడికో దూరం వెళ్ళక్కర్లేదు. ఒక్కసారి ఇలాంటి మన పిల్లలకి చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. చాలా మంచి విషయం చెప్పారు. అలాగే రమేష్ ఉన్నారు మంచిర్యాల నుంచి. రమేష్ గారు మాట్లాడండి. రమేష్ గారు, గురుగారు ఉన్న డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. రమేష్ గారు. మేడం నా డేట్ ఆఫ్ బర్త్. హలో రమేష్ గారు. 4/12/1980. 4/12/1980. రమేష్ గారు రాత్రి 10 గంటల 10 నిమిషాలు. 80 అంతే 80. రాత్రి 10 గంటల 10 నిమిషాలు. మీరు టీవీ సౌండ్ కాస్త తగ్గిస్తారా? ఇది గురువారం నాడు, థర్స్డే, బేస్తవారం. ఇఫ్ ఇట్ ఈజ్ 80 కరెక్ట్ అయితే. హలో రమేష్ గారు, ఇది ద్వాదశి, కృష్ణపక్షము, బహుళ ద్వాదశి. ఇది వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రము. రమేష్ గారు లైన్లో ఉన్నారా? ఒక్క త్రయోదశి ముఖి రుద్రాక్ష, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే ద్వాదశి, అంటే 12 ముఖాలు. దాని తర్వాత ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి, చిన్న రుద్రాక్ష మాలలో వేసుకుంటారా, ఏదైనా చైన్ ఉంటే చైన్లో వేసుకుంటారా, తాడులో వేసుకుంటారా, దారంలో, మీ ఇష్టం. ఎలా వేసుకున్నా ఇది మీ శరీరం మీదకి వచ్చిన తర్వాత అంటే గేమ్ చేంజర్ అంటారు కదా, ఇది అంత మార్పు మీరు చూస్తారు. అంత చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఎలాంటి నియమాలు లేవు, ఎప్పుడు వేసుకోవచ్చు. మరో కాలర్ ఉన్నారు, శివయ్య గారు. ఓం నమ శివయ్య. శివయ్య గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. శివయ్య గారు. బాబు నమస్కారం బాబు. ఓం నమ శివ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీకాకుళం బాబు. శ్రీకాకుళం, చెప్పండి. అదే బాబు, ఏంటి ఎప్పుడు మ్యారేజ్ అవ్వదు. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? డేట్ ఆఫ్ బర్త్ లేదు బాబు. ఏం చేస్తారు మీరు? కూలి పని చేస్తాను బాబు. కూలి పని. ఒక్క 7 ముఖాలు రుద్రాక్ష, సప్తముఖి, ఇది లక్ష్మీ స్వరూపం, శని దోషములకి కూడా మంచిది. ఈ ఒక్క రుద్రాక్ష తక్కువలో వస్తుంది. అవకాశం ఉంటే ధరించి చూడండి. చారు మజుందార్, ఈ పెరుపు చాలామంది మర్చిపోయి ఉంటారు. ఈ పేరు బంగాల్లో నక్సల్బరి అనే గ్రామంలో పుట్టి అక్కడ ఆ ఉద్యమ ప్రభావం ఎక్కడో వస్తుంది అనుకుంటే అది శ్రీకాకుళంలో వచ్చింది. శ్రీకాకుళం పోరాటం గురించి చాలా ఇప్పుడు అంటే ఈ నక్సల్బరి పోరాటం ఇప్పుడు మర్చిపోయారు. సో అక్కడ మొట్టమొదటిసారి వచ్చింది శ్రీకాకుళంలో.
సరే ఇప్పుడు దాని గురించి మాట్లాడడం టైం ఒక చైతన్యం, ఆ ప్రాంతం ఒక చైతన్యం కలిగినటువంటి ప్రాంతాల్లో అది ఒకటి. సో ఇప్పటికీ కూడా దురదృష్టం ఏమిటంటే ఇప్పటికీ కూడా వలసవాదులు ఎక్కువగా ఉండేటువంటి జిల్లాగా, అది వెనుకబడిన జిల్లాగా బాగా ప్రపంచవ్యాప్తంగా వలసవాదులు అక్కడే ఉన్నారు. సో అక్కడ ఇంకా చైతన్యం రావాలి, ఇంకా మార్పు రావాలి, అభివృద్ధి చెందాలని కోరుకుందాం. ఖచ్చితంగా. అలాగే కొంతమందిని చూస్తుంటాం, మా జనరల్ కనిపిస్తూ ఉంటారు, మాకు ఒక అవకాశం ఇస్తే మేము ఏంటో చూపిస్తాం, మాకు రావట్లేదు కానీ వస్తే తెలుస్తుంది, వస్తే చూపిస్తాం అని ఇలా మాట్లాడుతూ ఎవరు ఏమనుకున్నా ఇక్కడ నేను మాత్రం గతంలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను, ఇలా చెప్పుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే అసమర్థులు మాత్రమే. సమర్థులు మాత్రమే అవకాశాలు చూస్తారు, అసమర్థులు కారణాలు వెతుక్కుంటారు. ఈ కారణం ఇఫ్ బట్టు అన్న కారణాలు ఎవరికి వస్తాయంటే అసమర్థులకి. సమర్థులు ప్రతి దాంట్లో అవకాశం చూస్తారు. ఇవి ఎవరు మనకి అవకాశాలు ఇవ్వక్కర్లేదు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలి, వెళ్ళి డోర్ నాక్ చేయాలి, అంటే లోపంది డోర్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోవాలి, లేదా మనమే క్రియేట్ చేసుకోవాలి. అంతేగాని ఎవడో వస్తాడు అని చెప్పి ఎదురు చూడడం అంతకంటే దురదృష్టం, దుర్మార్గం. నేను చూశాను, అంటే ప్రాక్టికల్గా ఒక జాబ్ వచ్చింది, బాగా చదువుకొని ఉంటారు, ఏదో చిన్న జాబ్ వచ్చింది, వద్దు నాకు ఇంకోటి కావాలి, నేను దానికోసం ట్రై చేస్తున్నా అంటారు, కానీ దీన్ని చేసుకుంటూ అది చూద్దాం. ఏ అవకాశం వస్తే అవకాశం, ముందు ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలి, తర్వాత మనకి నచ్చింది తెచ్చుకునే ప్రయత్నం చేయాలి, లేకపోతే వచ్చిన దాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. దీన్నే మనకు అనుకూలంగా మలుచుకోవాలి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కూడా ఆయన చదువుకున్న దానికి ఆయన చేసిన దానికి సంబంధం లేదు. అయినా మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, తర్వాత పీపుల్స్ ప్రెసిడెంట్గా ఆయన అందరి మన్ననలో పొందాడు. మనం ఇదే చేయాలని రూల్ ఏమి లేదు. ప్రతి దాంట్లో మనకి కారణాలను ఎత్తుక్కోకుండా అవకాశాలు చూడగలిగే వాళ్ళు మాత్రమే విజయాల బాటలో ఉంటారు. ఒక రైతు దగ్గర ఒక ముసలిగాడిది ఉందంట. అది ఒకరోజు నడుస్తూ ఒక పాతబడిపోయిన నూతిలో పడిపోయింది. నూతి పూడుకోవడానికి సిద్ధంగా ఉంది, అందులో పడిపోయింది. రైతు చూసి అరే ఇప్పుడు దీన్ని తీయడం చాలా కష్టమే, ఎలా తీయాలి దీన్ని, వయసు కూడా అయిపోయింది, ఇప్పుడు ఇది పనికి కూడా రాదు, తీసిన ఏ పనికి రాదు, ఓ పక్క నూతిని కూడా మూసేద్దాం, వాళ్ళు వీళ్ళు వచ్చి పడుతున్నారు, పాత నూయి అయిపోయింది అని చెప్పి అనుకొని కూలీల్ని పురమాయించి ఈ నూతిలో మట్టి వేయమని చెప్పేసి పురమాయించారు. దాన్ని అలాగే ఇంకా వేరే మార్గం లేదు, తిండి లేక చనిపోయేదానికంటే ఇలా చేద్దామని చెప్పి దాని మీద ఆ మట్టి ఆ కూలీలు వచ్చి వేస్తూ ఉంటే అది పాపం బాధతో అరుస్తూ పైకి చూస్తుంది. తర్వాత ఏం చేసిందంటే తన మీద పడిన ఈ దీన్ని దులుపుకొని కింద పడేయడం, ఎంత మీద పడితే అంత కింద పడి దులుపుకోవడం, తర్వాత అదే మెట్లుగా చేసుకొని ఆ మట్టి మీదే పైకెక్కి ఆ వేస్తున్న దాన్ని దులుపుకొని కింద వేసి అలా రైతు చూసేటట్టు ఆల్మోస్ట్ పైకి వచ్చేసింది. అరే ఏంటని చూస్తే ఇంకేముంది, వేస్తున్న మట్టిని తన మెట్లుగా వాడుకుంది, దులుపుకుంది, వాటి మీద వచ్చింది. సో ఇలాగా ఎంత క్రిటికల్ కండిషన్లో అయినా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే మీకు అవకాశాలు ఉంటాయి. అవకాశాలు వెతుక్కోవాలి తప్ప కారణాలు అన్వేషించకూడదు. కారణాలు చెప్పేవాళ్ళు ఎప్పుడు ఎవరిని కన్విన్స్ చేయడానికి కారణాలు కావాలి. మీరు ఎదగడం కోసం మీరు పైకి రావాలి. ఎవరిని కన్విన్స్ చేయాలి, మీరు ఎవరిని కన్విన్స్ చేయక్కర్లా, మీరు కన్విన్స్ అయితే చాలు. సో వీటిని కారణాలు చెప్పడం కాదు, అవకాశాలు చూడండి. అలాగే జనాల మైండ్ సెట్ కూడా, అంటే అందరిది కాదు, కొంతవరకు చాలా మారిందేమో అనిపిస్తుంది. ఈ మధ్య మనం చూస్తున్నాం ఒకరినొకరు చంపుకోవడాలు. అసలు చంపుకోవడం అనే మాట మనం జనరల్గా చాలా తక్కువ వింటాం, కానీ ఇప్పుడు కపుల్స్లో కూడా చాలా ఎక్కువ చూస్తున్నాం. ఎందుకు ఇంత విపరీత ధోరణి? ఇప్పుడు సమాజంలో రకరకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాళ్ళు అనుకున్నవి సాధించినప్పుడు, వచ్చిన ఫలితాలు వాళ్ళకి భిన్నముగా వచ్చినప్పుడు ఎమోషన్స్ ట్రిగ్గర్ అవుతాయి. కంట్రోల్ ఉండదు. కంట్రోల్ లేని ఫలితాలు అవి ఎలా అయినా ఉండవచ్చు. వాళ్ళ కంట్రోల్లో లేనప్పుడు, అది ట్రిగ్గర్ అయినప్పుడు వాళ్ళ కంట్రోల్లో ఉండదు. సో ఎమోషన్స్ లేకుండా ఎవరు ఉండరు. ఎమోషన్స్ని కంట్రోల్ పెట్టుకోకపోతే ప్రమాదం. మీరు ధ్యానం చేస్తారో, జపం చేస్తారో, ఆధ్యాత్మికంగా ఉంటారో, ఇవి అవసరం మీ జీవితం. లేకపోతే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పేపర్ వెయిటర్ లేకపోతే అది గాలికి చల్లా చెదురైపోతుంది. సో ఎమోషన్స్ ట్రిగ్గర్ అవ్వకుండా వాటిని అదుపులో ఉంచడానికి ప్రయత్నం చేయండి. రుద్రాక్ష మీ శరీరంలో అస్తవ్యస్తంగా ఉన్న వైబ్రేషన్స్ అన్ని క్రమబద్ధీకరిస్తుంది. సో కాబట్టి ఒక్కటి ఉంటే ఈ అదుపులో ఉంటాయి. అదుపులో ఉంటే ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. ఆరోగ్యం చేతిలో ఉంటే ఐశ్వర్యం మన దగ్గర ఉన్నట్టే. నైస్. అలాగే ఫైనల్గా మీ పర్యటన డీటెయిల్స్ చెప్తారా?
సో ఈ ఎండలకి నేనైతే ఎక్కడికి వెళ్ళట్లేదు. అవును, చాలా ఎక్కువగా మీరు ఉన్నాయి. ఎక్కడ ఈ సంస్థకి దగ్గరలో మీరు ఎక్కడున్నా అక్కడికి వెళ్ళండి. ఎక్కడికి దూర ప్రాంతాలకి వెళ్ళాల్సిన అవసరం లేదు. నన్ను కలవడానికి రావాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ లోకలర్స్ మాత్రమే అవకాశం ఉంటే రావడానికి ట్రై చేయండి. అలాగే దక్షిణ భారతదేశంలో ఉండి నాతో మాట్లాడాలని మీరు అనుకుంటే సౌత్ ఇండియా నేను అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో మీరు ఎక్కడైనా ఈ సంస్థకి దగ్గరగా, అంటే అది బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, నిజామాబాద్, ఖమ్మం, మీరు ఎక్కడైనా ఈ సంస్థకి దగ్గరగా ఉంటే మీరు అక్కడికి వెళ్తే ఒక పర్సనల్ రూమ్లో మిమ్మల్ని పెట్టి, ఒక స్పెషల్ రూమ్లో ఒక స్క్రీన్ మీ ముందు ఉంటుంది. అటు మీరు ఇటు నేను నాతో డైరెక్ట్గా వచ్చి కలిసినట్టే ఉంటుంది. ఎదురుబెదురుగా కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఆ రకంగా మీరు దగ్గరగా సౌత్ ఇండియాలో నాతో మాట్లాడాలనుకుంటే మీరు మీ దగ్గరగా ఉన్న సంస్థకి వెళ్ళండి. ఈ సంస్థ కార్యాలయానికి వాళ్ళతో మాట్లాడిస్తారు. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలిసేందుకు ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే నేను చూసేస్తాను. నేను శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్లోనే ఉంటాను. ముఖ్యంగా మీరు చెప్పొచ్చేది ఏంటంటే రుద్రాక్షలు తీసుకునే వాళ్ళు నకిలీలు లేకుండా తీసుకోవాలి అని. అంటే ఒక్కసారి వేసుకుంటాం. ఎలా చూస్ చేసుకోవాలి? అంటే ఇవాళ ఉన్న టెక్నాలజీ మనం అది నేర్చుకొని అది పర్చేజ్ చేసే పరిస్థితిలో లేదు. రోజు రోజుకి టెక్నాలజీ పెరిగిపోతుంటే మనం వాటి మీద ట్రైనింగ్ ఎక్కడ నేర్చుకుంటాం. సో మంచి సంస్థలు, మంచి వ్యక్తులు మీ దగ్గర అవి తీసుకోగలిగితేనే మంచివి వస్తాయి. లేకపోతే అంటే మనం ఇల్లు కట్టినప్పుడు తాపీ పని నేర్చుకొని కట్టాల్సిన అవసరం లేదు. మంచి పని వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. సో అలా అని ఎక్కడ పడితే అక్కడ తీసుకోకుండా, ఇది కన్జ్యూమర్ ప్రోడక్ట్ కాదు, ఒక దైవికమైన సంపద. ఛాన్స్ తీసుకోకుండా మంచిది వేసుకోండి. చాలా మంచి విషయాలతో పాటుగా మంచి రుద్రాక్ష చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో ఓం మచ్. నమః శివాయ. ఇది వాళ్ళ రుద్రాక్ష కార్యక్రమం. నమస్తే.